ఇక మనల్ని వారం 10 రోజులుగా ఊపేస్తుంది ఆంధ్రప్రదేశ్ని, తెలుసు కదా. ఆ, బాలయ్య బాబు గారు వారు శాసనసభ్యుడి హోదాలో అసెంబ్లీలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ధర్మిల బీజేపీ అధిష్టానంతో ఏదో మాట్లాడుకునో బతిమలాడో ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేత ఇలా వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయి కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. తొలగించండి అన్నాడు. మరి ఆయనవి మాత్రమే తొలగించారో బాలకృష్ణ గారు తొలగించారో తెలియలే. అండ్ బొజ్జల సుధీర్ రెడ్డిను కోన రవికుమార్ ఆయన సీఎం గారు ఛాంబర్లోకి పిలిచి కేకలేశారట, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి అని. అది వాళ్ళిద్దరికే పరిమితమా, ఈయనకి లేదా అనే మాట కూడా వస్తుంది. ఎన్ని అటు ఉంచితే నిన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక ప్రైవేట్ హోటల్లో దాదాపు ఒక 300-400 మంది చిరంజీవి మెగా ఫ్యాన్స్, టాప్ క్యాడర్ ఉన్న వాళ్ళందరూ సమావేశమై 300 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే చిరంజీవి గారు లాస్ట్ మినిట్ ఇంటర్వ్యూ, నో అట్లాంటివి చేయమాకండి. ఇప్పుడు మాడు మీద కొట్టి మందేయటం, లేకపోతే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియటం బహుశా వారికి తెలిసినంత ఇంకోళ్ళకి తెలియదేమో. ఎలాగో జ్వరంతో బాధపడుతున్నారు కదా అని చెప్పేసి ఆయన వెళ్ళి పరామర్శించి పనిలో పని చిరంజీవి గారితో కూడా మాట్లాడేశారట. మొత్తానికి సర్దేశారు కానీ చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఊరుకునేట్లేరు సార్. మీరేమంటారు దీంట్లో? ఈరోజు మీ అన్నని డైరెక్ట్గా అవమానించారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించాడని చెప్పి చిరంజీవి గారు చెప్పిన తర్వాత మినిమం స్పందించకపోతే ఎవరిని హర్ట్ అవుతారు ప్రజలు? పైపెచ్చి మీరు ఉమ్, గుర్తుపెట్టుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిదానికి స్పందించే జనసేన ఎమ్మెల్యేలు చిరంజీవి గారు నా మాట అంటుంటే ఎందుకు స్పందించలేదు? జనసేన ఎమ్మెల్యేలు స్పందించరు. ఆ తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించడు. ఏం చేయాలి పాపం, మదన పడిపోతున్నారు. అందులో కేసులన్నా ఎమ్మెల్సీ పెడితే నాగబాబు అక్కడన్నా గారు కూడా స్పందించలేదు సార్. ఎమ్మెల్సీ నాగబాబు గారు. ఇంకా దారుణం కదా. ఎందుకంటే చిరంజీవి ఉమ్, గారు బ్రదర్ కదండి ఇద్దరు. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్, చిరంజీవి లేకపోతే నాగబాబు గారు లేరు, పవన్ కళ్యాణ్ లేరు. అలాంటి ఒక దైవం మనతో సమానమైన మీరే చెప్తున్నారు, మా దైవము మా అన్న అని మీరే చెప్తున్నారు. అలాంటిది మీరు ఇట్లా ప్రవర్తించడం ఏంటి? కాబట్టి ఇది ఒకటి మనకు కనిపిస్తుంది. రెండోది మీరు అన్నట్టు చిరంజీవి జగన్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని పిలిచి మందలించినాడు కానీ ఈయన పట్టించుకోలేదండి. ఇప్పుడు ఒకటే నేనేమంటానంటే ఉమ్, చిరంజీవి గారు తెలుగుదేశానికి బాలకృష్ణ గారు వ్యాఖ్యలు తెలుగుదేశానికి నష్టం జరగచ్చు, కానీ ఆయన డైరెక్ట్గా తెలుగుదేశాన్ని ఏమనలా. కానీ సుధీర్ వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి నష్టం వచ్చే డైరెక్ట్గా చేసినారు. ఏమన్నాడు, నా లెటర్ బ్యాడ్లు అయిపోతున్నాయి కానీ నా పని మాత్రం కాలేదు అన్నాడు. తర్వాత ఉమ్, ఎరువులు దొరకలేదు అన్నాడు. అంటే ప్రజా సమస్యలను అసెంబ్లీలో బాహాటంగా ప్రదర్శించినాడు. ఇది డైరెక్ట్గా తెలుగుదేశానికి నష్టం. నిజానికి అది ప్రజల కోణంలో మంచిదే, నష్టం. కానీ ఉమ్. బాలకృష్ణ గారు తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం చేసినచ్చు, కానీ డైరెక్ట్ తెలుగుదేశాన్ని ఏమన్నా తిట్టింది ఎవరిని? జగన్ తిట్టినాడు, అవును. చిరంజీవిని మరి చులకన ఉమ్, చేసినాడు. నాదేం పోయింది అనుకుంటున్నాడు. పైపించు జనసేన వాళ్ళు కూడా స్పందించినప్పుడు వీళ్ళు ఎందుకు స్పందిస్తారు? ఇంట్లో వాళ్ళు స్పందించకపోతే వీధిలో వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? అంతే కదా సార్. కాబట్టి అది ఒకటి కనిపిస్తుంది. రెండోది మీరు గమ్మున ఉంటే మీరు జర్నలిస్ట్గా మీరు చాలా ఏండ్లు అసెంబ్లీని పరిశీలించుంటారు వాసుదేవన్ గారు. ఫస్ట్ ఉమ్, టైం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మీరు పార్టీకి నష్టం వచ్చే ప్రశ్నలు అడగద్దని అన్నాడు. అసలు ఏంటండి అవును. అసెంబ్లీ పోయిన తర్వాత పార్టీ ఏంది? అది శాసనసభ నాకేమనిపిస్తుందంటే ఇదంతా జగనే కారణం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు జగన్ ఉమ్, అసెంబ్లీకి పోకపోయేసరికి అది లెజిస్లేటివ్ సమాచారానికి మార్చేసినారు. లెజిస్లేటివ్ ఉమ్. సమాచారాలు అన్ని మాడుకుంటుంటారు కదా, నువ్వేమనాలి అవును. నేనేమనాలి. పార్టీ ఇప్పుడు లెజిస్లేచరీ ప్రతి పార్టీ సమావేశం ఉంటుంది. వాళ్ళు కూర్చొని సమావేశం మాట్లాడుకుంటారు ఉంటుంది అన్ని. కదా, ఉమ్, ఉమ్, మాట్లాడతారా? ఇప్పుడు ఆడ అడిగేవాడు లేరు, ప్రతిపక్షం లేదు. జగన్ లేకపోయేసరికి ఇది మన మీటింగ్ అసెంబ్లీ అని మర్చిపోయి మన పార్టీకి ఉమ్, నష్టం వచ్చే ప్రశ్నలు వేయొద్దు అంటున్నాడు. ఇంకే ప్రశ్నలు ఉమ్, వేయాలో ముఖ్యమంత్రి సభలో చెప్పేస్తే ఇంకేం నడుస్తుంది ఆ సభ? కాబట్టి ఉమ్, ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఆ గాయం మానదు. చిరంజీవి గారితో పరామర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ పరామర్శించవచ్చు, మిమ్మల్ని మాతో మాట్లాడవచ్చు, కానీ ప్రజలకు ఉమ్, జరిగిన గాయాన్ని మాత్రం ఈ పద్ధతిలో మీరు చెరగడం. అయితే మీరు అన్నట్టు కామినేని శ్రీనివాస్ గారు ఉత్తరా చేసుకున్న తర్వాత నేను అనుకుంటున్నాను, మై గెస్సింగ్, ఉమ్, డైరెక్ట్గా ఉమ్. బాలకృష్ణ గారి పేరు చెప్పుకునే దాన్ని రికార్డుల నుంచి తొలగించుంటారు అని ఉమ్. అనుకుంటున్నాను. అది డైరెక్ట్గా చెప్పాను బాలకృష్ణ క్వశ్చన్ చేసినట్టు అవుతుంది కదా. అప్పుడు మీరు అంటారు తప్పే కదా ఉంది సార్. బాలకృష్ణ ఇట్లా తొలగించిన. తప్పే తప్పే ఉంది. ఇప్పుడు సబ్సీక్వెంట్ ఈయన మాట్లాడిన దానికి సబ్సిక్వెంట్ గా వారు మాట్లాడారు. గౌరవ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మేము గారు మాట్లాడారు. వారు మాట్లాడిన దాంట్లో అభ్యంతరకర కొంతమంది వ్యాఖ్యల వల్లే కదా రచ్చ అంతా అయింది. ఉమ్. అంటే కొంతమంది దృష్టిలో మేము దేవుళ్ళు కదా, భగవంత స్వరూపులం కదా, కాబట్టి మేము ఉమ్. ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు పవన్ సో కళ్యాణ్ గారు భగవంతుడు ఈజ్ ఎగ్జామ్టెడ్, జగన్ అంతేనా? ఎగ్జాంపుల్ అట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే జగన్ అయితే ఏమైనా తిడతాడు. ఇప్పుడు ఇప్పుడు ఇంకో భగవంతుడు పిలిచి కూడా అన్నం మరి అదే పెట్టినాడు. సభలో ఉన్నారు కదండి. మరి ఆ లెక్కనకు వస్తే ఇప్పుడు బయట చిరంజీవి గారు ఒక భగవంతుడు వాళ్ళ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ కి, ఇంతమంది భగవంతులు ఉన్నారు కదా. భగవంతులు భగవంతులు నొచ్చుకోకుండా ఉండాలన్నా ఇది?
ఇప్పుడు ఆది భగవంతుడు ఉంటాడు, విష్ణు మహానుభావుడు, ఉమ్, మిగతా అందరూ దేవతలు, దేవుళ్ళందరూ ఉమ్, ఆయన దగ్గర శరణు అట్లా ఇప్పుడు తెలుగుదేశానికి భగవంతుడు బాలకృష్ణ అయి ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ అయితే ఏమని అనొచ్చు, మిగతా ఉమ్, వాళ్ళని ఏమనవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి అన్నం పెట్టి గౌరవించిన ఆయన్ని అవమానించాడని చెప్పుకున్నాడు, ఊరంతా తిరిగినాడు. ఇప్పుడు ఉమ్, వాళ్ళని ఉమ్, డైరెక్ట్గా చులకన చేస్తే స్పందించడం, ఇది రియల్ భగవంతుడు లేవల్ల అర్థం కాదు. ఉమ్, అంటే వీళ్ళు వాళ్ళకి భగవంతులుగా మార్చేసేసుకుని దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు అనుకుంటున్నారు కానీ అల్టిమేట్గా ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజల్లో చులకన అవుతారు. అదే చెప్పాను, ప్రజల్లో జరిగిన ఉమ్, గాయం, వీళ్ళు ఏమంటారంటే జగన్ని ఉమ్, గాయం చేసినా ఉంటున్నారు, కానీ వీళ్ళు చేసింది జగన్ని హీరోని చేసి ఆయన అసలు సిసలైన వ్యక్తిత్వాన్ని ఆయన చూపలేకపోయాడు కానీ వీళ్ళు చూపించారు. వీళ్ళు తిట్టడం ఉమ్. ద్వారా జగన్ వ్యక్తిత్వం అని చెప్పారు, జగన్ రైట్. గౌరవాన్ని పెంచారు. ప్రజలందరి మనసులో ఇంత చేయొచ్చా రాజకీయంగా, అన్నం పెట్టిన ఆయన్ని ఎంత అవమానించవచ్చా అని ప్రజలందరికీ గాయం చేసుకున్నారు. ఆ గాయాన్ని కానీ నిజాయితీగా రద్దు చేసుకోపోతే, నిజాయితీగా గాయాన్ని మార్చుకోపోతే, అంటే మీరు చెప్పినట్టు ఎవరైతే ఉమ్, ఏంటంటే తప్పు అయిపోయింది, అసలు బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక ప్రకటన చేయించుంటే నేను అలా ఉమ్, మాట్లాడాల్సింది కాదు, పరోక్షంగా చిరంజీవి గారిని, ప్రత్యక్షంగా జగన్ని తప్పు అయిపోయింది నేను విత్డ్రా చేసుకుంటానని కానీ బాలకృష్ణ మాట్లాడుంటే ఈ గాయం మాని ఉండేది. ఉమ్. కానీ ఎవరు కారుకులో వాళ్ళు కనీసం పట్టించుకోకుండా సంబంధం లేని ఇంతకీ వాళ్ళని ఎవరు తీసుకొచ్చి ఎవరు మాట్లాడించి కడతారు ఆయన మెడలో రద్దు గంట? చేసుకుంటారు. ఆయన మెడలో గంట ఎవరు కట్టే సాహసం చేయరుగా పార్టీలో అయితే. ఎవ్వరు కట్టలేరు. ఉమ్, అంటే ఇంకోటి ఉంటుంది, ఇప్పుడు బాలకృష్ణ గారు బదనాం అయితే చంద్రబాబు నాయుడుకి పోయింది ఏముంది, అది కూడా ఒక లెక్క ఉమ్, ఉందిగా. ఇప్పుడు బదనాం అయ్యే ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఉమ్, కార్యకర్తలు మెల్లిగా ఏమనుకుంటారు, వాసుదేవన్ గారు పాపం చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడి ఇటుకల మీద ఇటుకలు మేస్తా ఉంటే వీళ్ళు ఎవడు వచ్చి మధ్యలో ఏదో మాడేసి వెళ్ళిపోతున్నారు అనే మెసేజ్ వెళ్తే ఎవరికి నష్టం? బాలకృష్ణ గారికి నష్టం. అది ఆయన తెలుసో తెలియదో, చంద్రబాబు గారు మౌనం కూడా బాలకృష్ణ గారికి నష్టం. ఆయన అనుకుంటున్నాడు నా రైట్. జోలికి రావట్లేదని, కానీ మీ జోలికి రాకపోవడం వల్ల మదన పడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గర పోయినాడు, చిరంజీవితో మాట్లాడినాడు, ఈయన ఏం అనలేకపోతున్నాడు అంటే ఎవరిని అనుకుంటారు చివరకు? బాలకృష్ణ గారిని ఉమ్. అనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు, ఈయన తప్పు చేసి పాపం పాపం పెద్ద ఆయన భరిస్తున్నాడు అని. కానీ ఇట్లాంటి ఉమ్. రాజకీయాలు చాలా ఉంటాయి, వ్యూహాలు ప్రతి వాళ్ళ దాంట్లో, నాకు అర్థం కాదు.